శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అంటారని, రాఖీ పౌర్ణమి రోజు అక్క తమ్ముళ్లకు, అన్న చెల్లెలకు ప్రేమానురాగాలకు ప్రతీకని ఈ రాఖీ పౌర్ణమి అని పూజారి సంగమేశ్వర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు తన అన్నదమ్ములకు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టడానికి ఎంతో దూరం ఉన్న ఆప్యాయంగా వచ్చి రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అక్క చెల్లెలు వచ్చి తన అన్న తమ్ములకు రాఖీలు కట్టి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారన్నారు. ఈ సందర్భంగా పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ, శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారని పూజారి తెలిపారు. రక్షాబంధన్ నిర్వహించుకొని తమ ప్రేమానురాగాలను, ఆప్యాయతలను చాటుకున్నామన్నారు. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతకు రక్షాబంధన్ ఒక ప్రతీకని తెలిపారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి పరిమితమైన రాఖీ వేడుకలు క్రమక్రమంగా దేశమంతా వ్యాపించాయని, అన్నా చెల్లెళ్ల మధ్య అక్క తమ్ముళ్ల వద్ద అనుబంధాన్ని దృఢపరచుకోవడానికి, బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడానికి రాఖీ పండుగ ఒక మంచి అవకాశం అన్నారు. ఈరోజు రాఖీ పౌర్ణమి అనగా దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి పండుగ రాఖీ పౌర్ణమి అనగా రక్షాబంధన్. దీన్ని జంధ్యాల పౌర్ణమి అంటారు. గత రాఖీ పౌర్ణమి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఇంత లేదు, కానీ ఉత్తర భారత నుంచి వచ్చినటువంటి రాఖీ పౌర్ణమికి ఈ మధ్యలో చాలా ఇదైపోయింది. అన్నం నక్షత్రం, శ్రవణమాసం, శ్రవణ నక్షత్రం, ఇది వెంకటేశ్వర జన్మ నక్షత్రం. కావున ఈరోజు రక్షాబంధనం చేయడం వల్ల అన్నా చెల్లెలకి అనుబంధం ఏర్పడుతుందని విష్ణుపురాణంలో విష్ణుమూర్తి చెప్పిన వాడ. రక్షాబంధం అనేది అన్నా చెల్లెలు, అక్క చెల్లెలు, అన్నాదమ్ములు, ఈ రక్షాబంధంతోనే ప్రేమానురాగాలు, మమతానురాగాలు పెరుగుతాయి. అన్నదమ్ముల అనుబంధం, అన్నా చెల్లెల అనుబంధము ఉంటుందని చెప్పాను.